హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీగా చాలా ఫాస్ట్గా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. రైస్ని బాగా కడిగిన తర్వాత అదే పాత్రలో వాటర్ని ఫిల్ చేసుకొని రైస్ని నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మంచిది. రైస్ అనేది ఎంత బాగా నానితే బిర్యానీ కానీ పులావ్ కానీ అంత పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ని నింపేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి కావలసిన మసాలాను మనము ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను చూపించిన ఈ స్పైసెస్ అన్నీ కూడా కడాయిలో వేసుకొని వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిలికలు, పచ్చిమిర్చి చిలికలు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి, వాటర్ ఇవన్నీ వేసుకొని మసాలా రుబ్బుకుందాము. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యలేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపి 2 టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, కారము, ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపేసుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మసాలా వాటర్ని మరగనివ్వాలి. ఆలోపు మనము ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ బియ్యాన్ని మరిగే మసాలా వాటర్లో యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని మసాలా వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. పులావ్లో వాటర్ తగ్గిపోయింది. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి తీసుకొని పొయ్యి మీద ఒక పాత తవ్వని పెట్టేసుకొని ఆ తవ్వ మీద ఈ పులావ్ హండిని పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఈ పులావ్ని దమ్ అవ్వడానికి పెట్టేద్దామండి. బిర్యానీని ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టి పులావ్ని దమ్ముకి వదిలేద్దాము. బిర్యానీ బాగా దమ్ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. ఎప్పటికైనా అంతే, బిర్యానీ కానీ పులావ్ కానీ ఎంతసేపు రైస్ అనేది నానినట్లయితే అంత పొడి పొడిగా బిర్యానీ అనేది వస్తుంది. హాట్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి రైతా అండి. రైతాతో పాటు ఈ బిర్యానీని హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నట్లయితే తిన్నవాళ్ళు వావ్ అనలేక ఉండలేరండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి.
మరి నా వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ఓపికగా నా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.